హై వ్యూవర్స్, రన్యారావు ఇప్పుడు ఈ పేరు చెప్పగానే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ వాళ్ళు అండ్ కర్ణాటక పోలీసులు అసలు షాకుల మీద షాకులు తింటున్నారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఆమెకైతే జ్యుడిషియల్ రిమాండ్ విధించారు 14 రోజుల పాటు, రేపు 19వ తారీఖు వరకు. అసలు ఆమె ఏం చేసింది? పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించి డీజీపీ రామచంద్రరావు, మన తెలుగు అతను కూతురు ఏమే. ఏంటయ్యా నీ కూతురు ఎలా చేసిందంటే, ఊరికో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ రకం జరిగిద్దని. ఆయన నా కూతురు కాదు, నా భార్యకు ముందు పుట్టిన కూతురు. అంటే కర్ణాటకలో ఈ కాఫీ తోటలో టీ తోటలో ఉంటాయి కదా, అక్కడ ఉన్నటువంటి ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే ఒక బాబు ఒక పాప ఉన్నారు. ఆ పాపే ఇదిగో ఈమె రన్యారావు. చిక్మంగళూరు దెన్ బ్రహ్మాండమైన కాలేజీలో ఇంజనీరింగ్ చేసింది. సినీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్. 2014లో ఫస్ట్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది కిచ్చా సుదీప్తో. ఇక ఆ తర్వాత కన్నడంలో తమిళంలో సినిమాలు చేసింది. 8 సంవత్సరాలుగా ఆఫర్లు లేవు. 8 సంవత్సరాలుగా ఆఫర్లు అంటే ఇది వచ్చేసి 2025. 8 సంవత్సరాలు అంటే ఇది ఒక 5 అదొక 3 అంటే 2017 అంటే 14, 15, 16, 17 4 సంవత్సరాలు చేసింది. ఆ తర్వాత ఆఫర్లు. అయితే 4 నెలల క్రితం పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి మా ఇంటికి రాలేదని రామచంద్రరావు చెప్పాడు. అలా కాదయ్యా, ఆమె గత 10 రోజులలో 4 సార్లు దుబాయ్కి వెళ్ళింది. జనవరి 1 నుంచి చెక్ చేస్తే ఈ 2 నెలల్లో 10 సార్లు, 10 రోజులలో 4 సార్లు, జనవరి 1 నుంచి ఇప్పటి వరకు వచ్చేసి 10 సార్లు, లాస్ట్ 1 ఇయర్ డేటా తీస్తే 40 సార్లు వెళ్ళింది. డౌట్ ఎక్కడొచ్చిందంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఏదో దుబాయ్లో జాబ్ చేస్తున్నట్టు, డైలీ సర్వీస్ అన్నట్టు, ఎవర్రా బాబు ఈ రకంగా వెళ్తుందని చెప్పి చూస్తే ఆమెకి బాడీ చెకింగ్ చేయట్లా. అండ్ బసవరాజ్ అని చెప్పేసి ఆ ఎయిర్పోర్ట్లో ఉండే హెడ్ కానిస్టేబుల్ ఒక అతను ఉన్నాడు. అతను వచ్చి ప్రోటోకాల్ అంటూ డీజీపీ రామచంద్రరావు కూతురు అని చెప్తూ ఏదైనా గవర్నమెంట్ వెహికల్లో ఆమెను పట్టుకెళ్తున్నారు. చెకింగ్ లేదు అండ్ బయట ఎక్కడ ఎవరు ఆపకుండా గవర్నమెంట్ వెహికల్లో వెళ్తుంది. ఇక అర్థమైపోయింది, ఉరి నాయన మొత్తానికి ఏదో తేడా చేస్తుంది. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు వచ్చి రాగానే ఆపారు, చెక్ చేశారు, ఫుల్ బాడీ స్కాన్, ఫ్యూజులు ఎగిరిపోయినాయి. తొడల దగ్గర గమ్ లాంటిది అంటించి దానికి బిస్కెట్లు అంటించేసింది. ఇక దానిపైన గుర్తుపట్టకుండా సమ్ బ్యాండేజ్ లాంటిది ఏదో ఉండిద్ది, అది పెట్టేసి అక్షరాల ఆమె బాడీ దగ్గర వచ్చేసి దొరికింది 14 నుంచి 15 కేజీల వర్తున్నటువంటిది. ఓపెన్ మార్కెట్లో దాని వాల్యూ వచ్చేసి 12,50,00,000 చిల్లర. ట్రిప్కి ఈమెకు వచ్చేది 12 లక్షలు, అంటే 1% కమిషన్. ఇక అర్థమవుతుందా? ఎవ్రీ టైం జస్ట్ ఆమె అబ్రాడ్ వెళ్తుంది, గల్ఫ్ కంట్రీస్ వెళ్ళిద్ది. ఆడ బంగారం రేటు తక్కువ, అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుని ట్యాక్స్లు కట్టాలి, ఇవన్నీ కట్టాలి. అదే దొంగ మార్గంలో తెచ్చేసింది అనుకో, ఇంకేముంది ఇక్కడ ఎక్కువ రేటుగా అమ్మేసుకోవచ్చు. ఈ వేలో 1% కమిషన్ ఈమెకి. ఎందుకు ఏంటంటే వీళ్ళ నాన్న పోలీస్ శాఖలో డీజీపీగా ఉన్నాడు హౌసింగ్ కార్పొరేషన్కి. అండ్ ఈమె వచ్చేసి రీసెంట్గా పెళ్లి చేసుకుంది కాబట్టి వాడు ఈమె కలిపి డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఇది ఈజీ మార్గం అనుకున్నారు. ఖతం. ఇప్పుడు ఈమెతో పాటు ఇంకెంతమంది ఉన్నారు ఈ టీంలో? అండ్ 1 ఇయర్గా 40 ట్రిప్పులు వేసింది. 40 ట్రిప్పుల్లో ట్రిప్కి వచ్చేసి ఇలా 12 కోట్ల వరకు బంగారం, అంటే 12,48 440 కోట్ల బంగారం తరలించిందా? అండ్ ఈమెతో పాటు ఈమె హస్బెండ్ కూడా చెక్ చేశారు. ఆ హస్బెండ్ అక్కడ తప్పు ఏమీ లేదు, వాడి దగ్గర ఏమీ లేదు, ఓన్లీ ఈమె దగ్గరే ఉన్నాయి. వాడిని పంపించారు. ఎయిర్పోర్ట్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకొని చెక్ చేసి తీసుకెళ్తున్న మూమెంట్లో ఈ హెడ్ కానిస్టేబుల్ బసవరాజ్ వచ్చి, ఏం చేస్తున్నారు మీరు అసలు, ఆమె ఎవరు అనుకున్నారు? డీజీపీ రామచంద్రరావు అమ్మాయి అద్దరిద్దరు హడావుడి చేశారు, ప్రోటోకాల్ లేదండి. ఆయన ఫోన్ చేస్తే ఏం జరిగింది ఏంటి, ఓరే బాబు నా సంబంధం లేదు, నన్ను ఇరికించొద్దు. వాస్తవానికి కొన్ని సంవత్సరాల క్రితం ఇతను వచ్చేసి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కొన్నాడు, ఐజీపీగా ఉన్నాడు రామచంద్రరావు. అదే సమయంలో ఒక మైసూరులో బస్సుకు సంబంధించి వెళ్తున్న మూమెంట్లో ఒక నగల వ్యాపార దగ్గర భారీ మొత్తంలో డబ్బు బంగారం ఇది, అక్కడ చిన్నపాటి కేసు. దానిలో ఇతని దగ్గర పనిచేసినటువంటి గన్మెన్ డ్రైవర్ వచ్చేసి లేపేశాడు డబ్బులు. ఆ అపవాదాలని రామచంద్రరావు మీద ఉంది, అది రామచంద్రరావు చేయించాడు.
ఆల్రెడీ నా మీద ఒక బ్లాక్ మార్క్ ఉంది, ఇప్పుడు ఇదేంట్రా బాబు అని చెక్ చేసుకొని, అయ్యా 4 నెలల నుంచి మాకు టచ్లో లేదు, మాకు ఆమెకు సంబంధం లేదన్నారు. 4 నెలలు టచ్ లేదు కరెక్టే, బట్ అంతకుముందు కూడా ఆమె బెంగళూరు గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి బంగారం తెస్తుంది. అండ్ ఆమె వచ్చేసి ప్రతిసారి రామచంద్రరావు కూతురునని చెప్తూ ప్రోటోకాల్ అంటూ బాడీ చెకింగ్ లేకుండా వెళ్తుంది. అండ్ ఏకంగా గవర్నమెంట్ వెహికల్స్లో బయటకు వెళ్తుంది. దీనికి గాను అక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ ఆమెకు సహాయం చేస్తున్నాడు. ఇదంతా మీకు తెలియకుండా జరిగిందా అని చెప్పేసి అన్నారు. నాకు తెలియదురా బాబు, విచారణ చేసుకోండి అన్నాడు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉంది. ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళు, ప్రోటోకాల్ అని చెప్పేసి తప్పించి తిరుగుతున్న వాళ్ళు, విచారణలో తేలుతుంది. బట్ సీరియస్లీ పోలీసులకైతే ఫీజులు ఎగిరిపోయాయి. ఈవెన్ నేను కూడా షాక్లో ఉన్నా. కేజీలు బంగారం ఈ రకంగా తీసుకొస్తున్నారా అని చెప్పేసి.